ఏపీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని మారుస్తున్నారని షర్మిల చెప్పారు. అవినాష్ రెడ్డిని మార్చాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలిసిందన్నారు. 4 రోజుల ప్రచారంలో తాను అవినాష్ రెడ్డిని ఎండగట్టానని, ఆయన బరిలో ఉంటే జనం ఓట్లు వేయరని జగన్ తెలుసుకున్నారని షర్మిల అన్నారు. అందుకే జగన్ అవినాష్ ను మారుస్తున్నారని చెప్పారు. వివేకానంద రెడ్డిని హత్య చేసింది అవినాష్ అని ప్రజలు నమ్ముతున్నారని, అవినాష్ ఓడిపోతారని తెలిసే జగన్ అభ్యర్థిని మారుస్తున్నారని షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. అవినాష్ రెడ్డిని మార్చాలి అన్న ఆలోచనలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఒకటే అడుగుతున్నాం. అంటే అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నట్ట? సిబిఐ చెప్తున్నది నిజము అని మీరు ఒప్పుకుంటున్నట్ట? అందుకే అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా మారుస్తున్నారా? ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు ఓట్లేయరు, ఆయన ఓడిపోతాడు అని మీకు నమ్మకం కుదిరింది కాబట్టే ఈరోజు అవినాష్ రెడ్డిని మారుస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం అడుగుతున్నాం. క్యాండిడేట్ ఎవరైనా, క్యాండిడేట్ అవినాష్ రెడ్డి అయినా, వైసీపీ క్యాండిడేట్ ఇంకా ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకని హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు ఏడు గొడ్డలి పోట్లకు బలైపోతే ఎందుకని సాక్షి టీవీలో హార్ట్ అటాక్ గా చిత్రీకరించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సిబిఐ ఎంక్వైరీ కోరితే బీజేపీకి పోతాడు అవినాష్ రెడ్డి అని ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వద్దన్నారో జనాలకు సమాధానం చెప్పాలి. ఈ కడప పార్లమెంటులో నేను అభ్యర్థిగా ఉన్నాను అని నేను క్యాంపెయిన్ చేయబట్టి కేవలం 4-5 రోజులు అయింది అంతే. ఈ 4-5 రోజులు మేము క్యాంపెయిన్ చేశామో లేదో ఈరోజు ఇక ఏపీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని మారుస్తున్నారని షర్మిల చెప్పారు. అవినాష్ రెడ్డిని మార్చాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలిసిందన్నారు. 4 రోజుల ప్రచారంలో తాను అవినాష్ రెడ్డిని ఎండగట్టానని, ఆయన బరిలో ఉంటే జనం ఓట్లు వేయరని జగన్ తెలుసుకున్నారని షర్మిల అన్నారు. అందుకే జగన్ అవినాష్ ను మారుస్తున్నారని చెప్పారు. ఇక వివేకానంద రెడ్డిని హత్య చేసింది అవినాష్ అని ప్రజలు నమ్ముతున్నారని, అవినాష్ ఓడిపోతారని తెలిసే జగన్ అభ్యర్థిని మారుస్తున్నారని షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. కుదిరింది కాబట్టే ఈరోజు అవినాష్ రెడ్డిని మారుస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం అడుగుతున్నాం. క్యాండిడేట్ ఎవరైనా, క్యాండిడేట్ అవినాష్ రెడ్డి అయినా, వైసీపీ క్యాండిడేట్ ఇంకా ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకని హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు ఏడు గొడ్డలి పోట్లకు బలైపోతే ఎందుకని సాక్షి టీవీలో హార్ట్ అటాక్ గా చిత్రీకరించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇక ఏపీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని మారుస్తున్నారని షర్మిల చెప్తున్నారు. అయితే అవినాష్ రెడ్డిని మార్చాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలిసిందన్నారు. 4 రోజుల ప్రచారంలో తాను అవినాష్ రెడ్డిని ఎండగట్టానని, ఆయన బరిలో ఉంటే జనం ఓట్లు వేయరని జగన్ తెలుసుకున్నారని షర్మిల అన్నారు. ఇక అందుకే జగన్ అవినాష్ ను మారుస్తున్నారని చెప్పారు. ఇక వివేకానంద రెడ్డిని హత్య చేసింది అవినాష్ అని ప్రజలు నమ్ముతున్నారని, అందుకే అవినాష్ ఓడిపోతారని తెలిసే జగన్ అభ్యర్థిని మారుస్తున్నారని షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సో గణేష్, ఇప్పటికే చూసుకుంటే అటు కడప ఎంపీ అభ్యర్థిగా జగన్ అవినాష్ ని మారుస్తున్నారని షర్మిల హాట్ కామెంట్స్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే మనం ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు షర్మిల, ఇట్లాంటి కామెంట్స్ అన్ని చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? అంటే ఇప్పటి నుంచే కాదు, ఎన్నికలు ఆవిడ ఏదైతే సీటు అంటే ఆ సీట్లో కడప నియోజకవర్గం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినట్టు నుంచి కూడా ఆవిడ ఇదే వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఈ రోజు కొంచెం దాన్ని మనం ఒక విధంగా చెప్పంటే డోసేజ్ పెంచారని చెప్పాలి. అంటే వివేక హత్య తరువాత జరిగిన పరిణామాలన్నింటినీ కూడా షర్మిల దాన్ని ఒకటిగా ప్రజల ముందు ఉంచుతున్నారు. మరోవైపు సునీత కూడా, అంటే వివేక కూతురు సునీత కూడా ఇదే వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఒక విధంగా తాను అవినాష్ పైన పోటీ చేయడానికి గల కారణం, అంటే కడప నియోజకవర్గం నుంచి పార్లమెంటు నుంచి పోటీ చేయడానికి ప్రధానమైన కారణం
వివేక హత్యకు సంబంధించిందని చెప్తున్నారు. ఎందుకంటే వివేక తనను ఒక ఎంపీ స్థానంలో చూడాలనుకున్నారు. అతని చిరకాల కోరికగా, తన చివరి కోరికగా కూడా సునీత అనేక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే షర్మిలను ఎంపీగా చూడాలనుకున్నారు అక్కడ కడప నుంచి అనేది ఆమె వ్యాఖ్యలు చేశారు. అంటే తన పోటీ చేయడానికి ఈ నియోజకవర్గాన్ని నుంచి ఎంచుకోవడానికి ప్రధానమైన కారణం వివేక హత్యగా వాళ్ళు అక్క చెల్లెలు ఇద్దరు చెప్తూ వచ్చారు. అంటే ఏదైతే తమ్ముడు వరుసలో ఉన్న అవినాష్ ఇక్కడ పోటీ చేస్తున్నాడు కాబట్టి ఒక హంతకుడికి, అంటే ఈ కేసులో సిబిఐ తప్పుపట్టిన ఒక నిందితుడికి ఈ విధంగా టికెట్ కేటాయించడానికి వాళ్ళు ముప్పేట దాడి చేస్తున్నారు, దీనిపైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది కేవలం కడప నియోజకవర్గానికే పరిమితం కాలేదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతిపెద్ద చర్చకు దారితీసింది. అంటే ఒకవైపు టీడీపీ జనసేనలు ఈ వివేక హత్య కేసును ఇప్పటికే ప్రచారం చేస్తున్నా, ఏదైతే కాంగ్రెస్ నుంచి షర్మిల, మరోవైపు సునీతలు చేస్తున్న ప్రచారం అనేది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అంటే ప్రజలు, అంటే ఒక కుటుంబంలో జరిగిన ఇష్యూ కాబట్టి ప్రజలు నమ్మడానికి, దీన్ని విశ్వసించడానికి ప్రధానమైన ఆస్కారం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల మధ్య జగన్మోహన్ రెడ్డి సీటును మారుస్తారనేది ఒక ఇప్పటికే అనేక విధాలుగా మనకి బయటకు వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య కేవలం అంటే ఆవిడ రెండో వైపు కోణం నుంచి, అంటే ఇప్పటి వరకు ఒక నిందితుడికి టికెట్ కేటాయించారు, మరోవైపు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా ఓడించాలి, అవినాష్ రెడ్డినే కాదు కడప నుంచి, ఇలాంటి హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలనేది ఆ ఇద్దరు అక్క చెల్లెలైతే పిలుపునిచ్చారు. షర్మిల కూడా ప్రధానంగా ఇదే ఎన్నికల స్పందించుకున్నారు. అంటే ఇప్పుడు ఏదైతే అవినాష్ రెడ్డికి ఇక్కడ నుంచి విత్డ్రా చేస్తారనేది, దీన్ని కూడా మరోవైపు కోణంలో చూస్తున్నారు. ఈ కేవలం ఏదైతే వివేక హత్య కేసులో దోషిగా ఉన్నాడు కాబట్టి ఈయన్ని కానీ విత్డ్రా చేస్తే ఖచ్చితంగా ఈ నేరాన్ని అంగీకరించిన అవుతుంది. దీన్ని నేరాన్ని అంగీకరించ ఒక హంతకుడికి టికెట్ ఇవ్వకుండా బయటపడుతున్నారు. అంటే ఈ టికెట్ కేటాయించలేదు కాబట్టి ఖచ్చితంగా అతను ఇందులో భాగస్వామి అయ్యాడనేది కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు. ఏదైతే ప్రజలు ఇదైతే నమ్ముతున్నారో దాని నుంచి బయటపడడం కోసం ఈ ఎత్తుగడ వేస్తున్నారనేది ప్రధానంగా ఈ షర్మిల ప్రచారం చేస్తుంది. ఏదేమైనా షర్మిల మరోవైపు సునీత చేస్తున్న హాట్ కామెంట్స్ ఇప్పుడు అవినాష్ రెడ్డిని మార్పు అనేది ఒక కీలకాంశంగా చూడాల్సిన అవసరం. దీంతో రెండు వైపులా కూడా, అంటే ఒక కత్తికి రాజకీయాల్లో రెండు వైపులా పదును అనేది నానుడిని ఇప్పుడు షర్మిల ఎంచుకున్న అస్త్రం మనకి ప్రధానంగా కనిపిస్తుంది. ఒకవైపు పోటీ చేయించిన ఇదే విమర్శలు పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు తీసుకెళ్లగలుగుతున్నారు. విత్డ్రా చేసినా సరే ఇదే విమర్శలతో ఆవిడ ఖచ్చితంగా దీన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా సరే ఒక అడకత్తెరలో పోకట్ చెక్కలాగా ఈ ప్రభుత్వం పరిస్థితి ఈ వివేక హత్య కేసులో మారింది. రైట్ గణేష్, అయితే ఇప్పటికే చూసుకుంటే మనం అటు వివేకాను హత్య చేసింది ఖచ్చితంగా అవినాష్కి సంబంధించిన వ్యక్తులు, అవినాష్ అందులో కీలక పాత్రధారి అని చెప్పి కూడా సొంత చెల్లి షర్మిల ఆరోపణలు చేయడం కూడా మనం విపక్ష పార్టీలు చేసినప్పుడు ఆరోపణల్ని ప్రజలు అంతగా వినకుండా ఉన్నా కానీ సొంత చెల్లి ఆరోపణలు చేస్తుందంటే ఖచ్చితంగా ఈ అంశం ప్రజల్లో ఎక్కువగా ఇదయ్యేవడం కూడా మనం చూడొచ్చు. అంటే ఈ విధంగా చూసుకుంటే అవినాషే ఖచ్చితంగా ఈ వివేక హత్య చేసింది అని కూడా నమ్ముతున్నారా అని ఒక ప్రశ్న కూడా జగన్ రెడ్డికి సంధించడం కూడా షర్మిల తరపు నుంచి కూడా సంబంధించి మరి అటు జగన్ కానీ దానికి సంబంధించిన పార్టీ నేతలు కానీ ఎవరైనా స్పందించారా ఈ విషయానికి సంబంధించి? అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గురించి ఒక వాళ్ళ పార్టీ వ్యక్తులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు చేస్తున్న కౌంటర్లు కేవలం ఏదో రాజకీయాలకి కౌంటర్ చేయాలి, రెండోది అక్కా చెల్లెళ్ళు ఇద్దరు చేస్తున్న విమర్శలని తిప్పికొట్టాలనే నేపథ్యంలో తప్పించి పూర్తి స్థాయిలో దాన్ని తిప్పికొట్టలేకపోతున్నారు మనం చెప్పాలి. మరోది మీరు ఇప్పుడు కీలకంగా చర్చించిన అంశం ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు బయట వాళ్ళు విమర్శలు చేయడం అనేది మామూలుగా దాన్ని రాజకీయ విమర్శలు కావచ్చు, లేకపోతే వాళ్ళు గిట్టకపోవచ్చు, లేకపోతే అధికారం కోసం కావచ్చు విమర్శలు చేస్తున్నారని అనుకోవచ్చు. ఇందులో ప్రధానంగా మనం ముందు చర్చించుకున్నది బీజేపీ కావచ్చు, లేకపోతే టీడీపీ కావచ్చు, లేకపోతే జనసేన కావచ్చు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు హూ కిల్డ్ బాబాయ్ అనేది నినాదాన్ని చాలా కాలంగా ఎంచుకుని తిరుగుతున్నారు. కానీ ఇవన్నిటికంటే కుటుంబంలోన, అంటే కుటుంబంలో ఇప్పుడు అవినాష్ రెడ్డికి వీళ్ళిద్దరూ షర్మిల సునీత అక్క వరుస అవుతారు, మరోవైపు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రికి చెల్లెలు వరుస అవుతారు, మరోవైపు ఒక బాబాయ్ అంటే షర్మిలకు బాబాయ్, అలాగే సునీతకు కన్నా తండ్రి అంటే వివేక. ఇలాంటి వీళ్ళిద్దరూ సునీత మరోవైపు షర్మిల చేస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి సూటిగా వెళ్ళగలుగుతున్నాయి. వాళ్ళు చేస్తున్న ఆరోపణలో నిజం ఉందని నమ్మడానికి అవకాశం ఏర్పడుతుంది. మరోవైపు ఒక సెంటిమెంటల్ గా మేము ఇటువంటి వ్యక్తిని, ఒక కుటుంబ సభ్యుని కోల్పోయాం, ఇటువంటి రాజకీయాల వల్ల, హత్య రాజకీయాల వల్ల ఒక వ్యక్తిని కోల్పోయాం. ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి అవినాష్ రెడ్డిని మళ్ళీ కడప నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిపిస్తే ఏమవుతుంది భవిష్యత్ అనేది ఒక ప్రధాన ప్రశ్న తీసుకురాగలుగుతున్నారు. మరోవైపు ఇలాంటి హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ తిరిగి వస్తే ఏం జరగబోతుందో ఊహించాలని ప్రజల ముందు అతిపెద్ద ప్రశ్న నిలుపుతున్నారు. ఏదేమైనా మొత్తం వీళ్ళు చేస్తున్న క్యాంపెయిన్ లో రెండు వైపులా కూడా వాళ్ళు చేస్తున్నది అంటే పోటీ చేసినా అదే విమర్శలు తీవ్ర స్థాయిలో వెళుతున్నాయి. మరోవైపు పోటీ నుంచి విత్డ్రా చేసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీని నుంచి తప్పించుకుని, వీళ్ళు విమర్శల నుంచి తప్పించుకునే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించడం లేదు. రైట్, థ్యాంక్ యూ గణేష్.